ధర్మాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయాలని ఓటు బ్యాంక్గా మలుచుకొని దాన్ని ఏదో చేద్దాం అనుకుంటే హిందూ ధర్మంలో చాలా గొప్పతనం ఉంది. ఆ వెంకటేశ్వర స్వామి చాలా పవర్ఫుల్. ఆల్రెడీ సుప్రీంకోర్టు మొట్టికాయలేసింది. ఇప్పుడు ఈ రోజు అన్నా లెజ్నోవా గారి పరిస్థితే మనం చూశాము. దాని మీద రాజకీయాలు చేసినందుకు తన బిడ్డ ద్వారా వచ్చి తలనీలాలు ఇచ్చి మొక్కు తీర్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే చెప్పులు వేసుకొని తన భర్త మాల వేసుకొని చెప్పులు మాట్లాడదాం. వెంకటేశ్వర గారు, ఇప్పుడు అది నిబంధన కదా, నిబంధన ప్రకారం మనం ఫాలో అవ్వాలి కదా. చట్టం తీసుకొచ్చినప్పుడు దేవాదాయ శాఖ రూల్ తీసుకొచ్చింది కదా, మరి ఫాలో అవ్వాలి. మీరు ఎన్నిసార్లు మాట్లాడినా మీరు దాని గురించి మాట్లాడట్లేదు. నేను ఒకటే దాని గురించే నేను అడిగిన దానికి మీరు సమాధానం చెప్పిన తర్వాత హిందూ ధర్మంలో మాల వేసుకొని చెప్పులు వేసుకుని ఆచారం ఎక్కడ? చెప్పులు వేసుకొని తిరుమల కొండ మీద నడయాడిన ఆచారం ఎక్కడ ఉందా? మాల వేసుకుని చెప్పులు వేసుకొని ఆనరబుల్ డిప్యూటీ సీఎం గారు కొన్ని వీడియోస్ కొన్ని ఫొటోస్ మీకు పెడతాను. అదే మరి దాని గురించి వారాహి ఉపాసకులే చెప్పారు కదా, వారాహి ఉపాసకులే చెప్పారు. ఓకే, ఇది వదిలేండి. ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో ఉన్నప్పుడు కూడా ఆయన కూడా అదే మాట్లాడారు కదా, సోనియా గాంధీ ఇక్కడికి వచ్చినప్పుడు తిరుపతికి వెళ్ళాలంటే డిక్లరేషన్ పైన సైన్ పెట్టి వెళ్ళాలని. మరి అప్పుడు మీకు ఈ చట్టాలు ఇవన్నీ గుర్తుకు రాలేదా? ఇప్పుడు మాత్రం మాట్లాడుతున్నారు. అంటే ఇప్పుడు మీరేమంటారంటే ఒక్కొక్క ప్రభుత్వం ప్రభుత్వాలు మారినప్పుడల్లా మీరు మారిపోతూ ఉంటారు. అంటే ఒక ప్రభుత్వం వస్తే రూల్ ఆ చట్టాన్ని అమల్లో పెడుతుంది, మీరు వచ్చినప్పుడు తీసేస్తారు. అంటే మీ ఇష్టం. ఇంకా కిల్ చేస్తారన్నమాట, మీ చట్టాన్ని కిల్ చేసేస్తారు. మీరు డిక్లరేషన్ పైన కరెక్ట్ గా ఆన్సర్ చేయట్లేదు. రైట్, నేను ఒప్పుకోను. రైట్, సౌజన్య గారు ఏమంటారు? ఇదంతా గేమ్ అంటున్నారు సౌజన్య గారు. సరే, ఇప్పుడు వెళ్తారా డిక్లరేషన్ పైన సైన్ పెట్టి? ఇప్పుడు తిరుపతికి వెళ్తారా? నెక్స్ట్ మీరు వెళ్ళినప్పుడు డిక్లరేషన్ పైన సైన్ పెట్టి వెళ్తారా? ఆ నిబంధన ప్రకారం మీరు ఫాలో అవుతారా లేదా? సైన్ పెట్టే విధానము తప్పు. తప్పని ఎలా అంటారు? మీరు అధికారంలో ఉన్నప్పుడు తీసేయచ్చు కదా, తీసేసారా మరి? రైట్, సౌజన్య గారు మీరు మాట్లాడే టైం లేదు మనకి. కాదు, ఇందా నుంచే వెంకటేష్ గారు నేను మతాన్ని గౌరవిస్తాను, నేను భక్తుడిని అని చెప్పుకుంటా మాట చూస్తుంటే ఆయన నోట్లు యాసిడ్ పోసినా కూడా ఆ పాపం పోదని చెప్పినట్టుగా మాకు అనిపిస్తా ఉంది. ఎందుకంటే అసలు ఏం మాట్లాడుతున్నారు? కనీసం బుద్ధి జ్ఞానం ఉందా? ఏ పాపాలు చేస్తున్నారు కాబట్టి నోరు సంపాదించుకొని మాట్లాడండి. సంపాదించుకొని మాట్లాడండి. మీరు ఏది మాట్లాడితే ఏది కాబట్టి అధికారం ఉంది కాబట్టి మీరు ఏది మాట్లాడేది చెల్లుబాటు అవుతుంది. అదేమంటే మేము కేసులు పెడతాము, మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడచ్చు, మేము బూతులు మాట్లాడచ్చు, మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడచ్చు. మాట్లాడండి, మీ విధానం అదైతే మీరు మాట్లాడండి. మీలాంటి వాళ్ళు సంప్రదాయం అదే ముసుగులో ఇలాంటి విధానవాదాలు చేస్తున్నారు కాబట్టి ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో మనం బతుకుతా ఉన్నాం. అదే మిగతా మతాలు ఎంత గౌరవిస్తారు, వాళ్ళ మతాల వాళ్ళ యొక్క పద్ధతిని వాళ్ళు ఎంత చక్కగా గౌరవిస్తారు. కానీ మన దౌర్భాగ్యం ఏంటంటే, మన హిందూ దౌర్భాగ్యం ఏంటంటే, మీలాంటి వాళ్ళందరూ ముసుగులు ఎలా ఉండంటే పైకి మేము ధర్మాన్ని పాటిస్తాము, గౌరవిస్తామని చెప్పని ఎవరైతే మీ అధినాయకులు లేకపోతే వీళ్ళ పైన వాళ్ళు ఏం చేస్తే ఏ చండాలం చేసినా దాన్ని సమర్థించుకోవడం కోసం ఇలాంటి విధానవాదాలు చేస్తారు కాబట్టి ఇలా తగలబడింది అన్నట్టుగా మేము భావిస్తున్నాం. నిజంగా నాకు చాలా ఇందాక నుంచి మాట్లాడుతున్నారు. కేవలం ఒక తల్లిగా ఆవిడ బిడ్డ విషయంగా కలిగిన ఆవేదన కోసం తల్లిగా అర్పిస్తే దానికి పాపాలు తొలగించుకోవడం కాదంటే నోరా, లేకపోతే ఎందుకు యాసిడ్ వేసినా కూడా పోదు. యాసిడ్ వేసినా కూడా ఆయన నోరు పాపం పోదనమాట. అలాంటి మాటలు మాట్లాడుతున్నారు. ఆవిడ తల్లిగా ఈరోజు తల్లిగా నిజంగా ఆయన ఈ సనాతన ధర్మం పాటిస్తారు కాబట్టే మీరు అక్కడ సిచ్యువేషన్ మీ అందరికీ తెలిసే ఉంటుంది. సింగపూర్ లో జరిగింది. ఎంత ఉపద్రవం నుంచి తప్పించుకున్నాడు ఆ పచ్చిబాబు. ఎందుకు జరిగింది? అది కేవలం మీరు చేసిన మంచితనం బట్టి. ఎంతో జరగాల్సింది పైన దెబ్బలతో ఆ బిడ్డ బయటకు వచ్చాడు. అది తెలియట్లేదా? అయితే దాన్ని కూడా మీరు ఇలా చేస్తారంటే అసలు మీరు ఆ పాపాలని చేశారు కాబట్టే కదా ఈ దౌర్భాగ్య స్థితికి మీరు వచ్చారు. లేకపోతే వైనాట్ 175 లేదా 153 అనుకున్న 11కు రావడం ఏంటి? ప్రతిపక్షం లేకుండా పోవటం ఏంటి? ఇదంతా దేవదేవుడు చేసింది కాదా? ఆ దేవదేవుడు చూస్తుంది కాదా? మీలాంటి వాళ్ళ వల్లే హిందూ ధర్మం భ్రష్టు పట్టిపోతుందని చెప్పని అయితే మాత్రం గట్టిగా చెప్పండి. ఈ రోజు మీరు చేసిన విధంగా వాదన ఏదైతే ఉందో
అది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి విషయం, ఆ వ్యక్తి విషయం కోసం మీరు హిందూ ధర్మాన్ని నమ్ముతారని చెప్పని చేసిన వితండవాదాన్ని ప్రతి ఒక్కరు ఖండిస్తూ ఉంటారు. ఎందుకంటే మనం పార్టీలు ఇవన్నీ పక్కన పెడితే ముందు ఒక హిందుత్వాన్ని నమ్మే పరంగా అది యాక్టా అని చెప్పని లేదా ధర్మాన్ని అడుగుతున్నారు కదా. అట్లా ప్రభువు కూడా బొట్టు పెట్టుకోవద్దని చెప్పరు, పువ్వులు పెట్టుకోవద్దని చెప్పరు, ముగ్గేసుకోవద్దని చెప్పరు. ఆయన చెప్తారా? ఆయన చెప్పింది ఏంటి? సేవ చేయమని చెప్పారు. యేసు ప్రభు కూడా మనకు నేర్పించిన ధర్మం ఏంటి అంటే సేవ చేయండి, ఎదుటి వాళ్ళకి సేవ చేయండి, అన్నం పెట్టండి. లేదా ఆయన మొత్తం బైబిల్ చదివినా కూడా మొత్తం అంతా అదే ఉంటుంది, ప్రజలకు సేవ చేసే విషయం. దాన్ని కూడా మర్చిపోయా. ఆయన ఏం చెప్పలేదు కానీ ఇవన్నీ మరి ఎందుకు ఇవన్నీ పాటిస్తున్నారు అంటే ఆ మతాలకు లేని మన రూల్స్ అని, ఆ మతాలకు రూల్స్ అని అందరూ పాటిస్తారు. కానీ హిందూ మతం లేని రూల్స్ వస్తే మాత్రం దాని గురించి ఇలాంటి పిచ్చి వితండవాదాలు మాత్రం చేస్తా ఉంటారు. దాన్ని అందరూ సపోర్ట్ చేస్తా చూస్తా ఉండాలి. ఇది మన దౌర్భాగ్యం. ఇంతకన్నా ఇంకా ఆయనకి చెప్తానే ఉన్నారు అది టూరిజం ప్లేస్ కాదు, టూరిజం ప్లేస్ కాదు. పరిపాలన చేయమని ప్రజలు అధికారం అంటే ఏం లేదు ఇక్కడ. మీరు ఎంతసేపు మాట్లాడినా మీకు 10 నెలల పరిపాలనలో మీరు కావాలని తెచ్చుకున్న ఎన్నికల్లో 50 స్థానాల్లో ఎన్నికలు జరిగితే పట్టుమని రాష్ట్రంలో కేంద్రంలో అధికారంలో కంక్లూడ్ చేద్దాం. 1 minute లో కంక్లూడ్ చేద్దాం. ఏం చెప్పాలనుకుంటున్నారు ఫైనల్? ఇప్పుడు భగవంతుడు ఆయన సనాతన ధర్మంలో ఇది వేల సంవత్సరాలు